హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి బఠానీ కర్రీ చేయబోతున్నానండి. ఫస్ట్ 4 to 5 అవర్స్ వరకు బఠానీలను వాటర్లో వేసి బాగా నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని బఠానీలు బాగా మునిగేంత వరకు వాటర్ పోసి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు బఠానీ ఉడికించుకోవాలన్నమాట. 5 విజిల్స్ వస్తే బఠానీ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. ఈలోపు నేను ఆనియన్స్, టొమాటోస్ చాప్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి చెక్క లవంగాలు వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను తర్వాత టొమాటో ప్యూరీ కూడా వేసాను అనమాట. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అందులో ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. సో తర్వాత మనం ఇంచి పెట్టుకున్న బఠానీని వాటర్తో సహా వేస్తున్నాను. తర్వాత వచ్చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి, నువ్వులు, గసగసాల పౌడర్ కూడా వేస్తున్నాను. తర్వాత గరం మసాలా కూడా వేసేసి ఒకసారి బాగా చిక్కబడేంత వరకు ఉడికించుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎటువంటి మసాలాలు లేకుండా చేసుకుని బఠానీ కర్రీ చపాతీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి.